వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ని చదవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళన్నా కానీ ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేస్తే మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు అని సెర్చ్ చేసి 6,000+ సబ్స్క్రైబర్స్ని జాయిన్ అవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే టెలిగ్రామ్ ద్వారా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి కాబట్టి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఐడిబిఐ బ్యాంక్ మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలెక్షన్ ఇవంతా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ 22nd of August 2021. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ 22nd ఇచ్చారు. సో సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ప్లస్ ఫీజ్ పేమెంట్ 22nd August కల్లా మీరు సబ్మిట్ చేసేయాలి. అప్లై చేసే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివి, ఫీజ్ డీటెయిల్స్ కూడా క్లియర్ చదివి అప్పుడు మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఐడిబిఐ బ్యాంక్ అనేది మీకు MOU అంటే విత్ మున్సిపల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు అండ్ NITTE ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్లో గ్రేటర్ నోయిడా టు ప్రొవైడ్ ట్రైనింగ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ టు prospective candidates aspiring IDBI లో as the assistant manager grade A position కి అప్లికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఐడిబిఐ బ్యాంక్ ఈ పర్టిక్యులర్ పొజిషన్కి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఇచ్చారు. సో లాస్ట్ డేట్ లోపు అప్లికేషన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అండ్ ఇది ఫర్ ద graduates for 1 year, postgraduates diploma in banking and finance comprising of 9 months of the classroom studies at campus and 3 months internship at IDBI's banks ki comprise అవుతుంది. After the successful completion of the course, ఆ తర్వాత సో ఈ కోర్స్ ఏదైతే ఉందో 1 year, ఆ తర్వాత 9 months మీ క్యాంపస్ స్టడీస్, 3 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు PGDBF అన్న సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ ఇన్ టు ది ఐడిబిఐ బ్యాంక్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A పొజిషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ఈ అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి స్టేట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ జోన్స్ ఇచ్చారు. సో బెంగళూరుకి కేరళ అండ్ కర్ణాటక, చెన్నైకి తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్. సో అట్లాగా మీకు డిఫరెంట్ జోన్స్ అండ్ స్టేట్స్, నార్దర్న్ అండ్ ఈస్టర్న్ జోన్స్ వేరేగా, సదరన్ అండ్ వెస్టర్న్ జోన్స్ వేరేగా ఇచ్చారు. సో మీరు ఏదైతే రీజియన్కి బిలాంగ్ అవుతున్నారో దానికి తగ్గట్టు ప్లేసెస్ అనేది చూసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్ దట్ స్పెసిఫిక్ క్రైటీరియా అనేది ఈ పోస్ట్కి అప్లికబుల్ అవుతుంది. ఈ రిక్రూట్మెంట్ అనేది ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ ఫర్ అడ్మిషన్ టు ది ఐడిబిఐ బ్యాంక్. సో త్రూ మణిపాల్ బెంగళూరు అండ్ NITTE గ్రేటర్ నోయిడా. సో ఈ బేసిస్ మీద ఐడిబిఐ బ్యాంక్కి అడ్మిషన్ అనేది ఓపెన్ చేశారు. అపాయింట్మెంట్ ఇన్ టు దిస్ బ్యాంక్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్స్ ఎవరైతే మీరు 1 year PGDF కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఫర్దర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి కన్సిడర్ అవుతారు. అండ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ద రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్పుడు వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేయాలి త్రూ ద లింక్ గివెన్ ఇన్ ద బ్యాంక్స్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే లింక్ ఇస్తారో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వెబ్సైట్లో ఇచ్చిన లింక్. సో రిక్రూట్మెంట్స్ ఇన్ ఐడిబిఐ బ్యాంక్ ఆర్ స్ట్రిక్ట్లీ ఆల్ ఓవర్ ఇన్ ఇండియా. ఇది ఒక ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈ ఆర్గనైజేషన్ బట్టి ఆన్ ఇట్స్ బిహాఫ్ ఇట్స్ నాట్ కలెక్టింగ్ ఎనీ మనీ కానీ లేకపోతే ఆర్ కమిషన్ కానీ ఎనీ చార్జెస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆర్ ట్రైనింగ్ పర్పసెస్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ కాంపిటీషన్ వైజ్. వేకెన్సీస్ కనుక చూస్తే మీరు ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్, 55% ఫర్ SC or ST PWD క్యాండిడేట్స్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 years, మినిమం 21 ఉండాలి, మాక్సిమం 28. అండ్ మీకు ఎగ్జామినేషన్ 4th of September కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ సీట్స్ 650. ఈ 650 మళ్ళీ కేటగిరీ వైజ్ డివిజన్ కూడా చేశారు. UR, SC, ST, EWS, OBC వాళ్ళకి డివిజన్ చేశారు. సో మీరు కేటగిరీ వైజ్ డివిజన్ చేశారు కాబట్టి వేకెన్సీస్ అట్లా డివైడ్ అయినాయి. రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ కనుక ఉంటే వాళ్ళకి సెక్యూరింగ్ పాసింగ్ పర్సంటేజ్ 55% ఇచ్చారు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 60% మాత్రం కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీకు 59.99% వచ్చినా కానీ అది రౌండ్ ఆఫ్ చేసి 60% అనుకుంటే మాత్రం అది కన్సిడరేషన్లోకి తీసుకోరు. అండ్ రిలాక్సేషన్ మీకు SC, ST, OBC, PWD, ఎక్స్ సర్వీస్ మెన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. మోడిఫికేషన్ ఆర్ చేంజ్
మెన్షన్ ద డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే తెలుస్తుంది. ఐడిబిఐ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తేనే చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ అంతా మీకు ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ వేకెన్సీస్ ఏదైతే మెన్షన్ చేశామో అవి టెంటేటివ్, అంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు డిక్రీజ్ అన్న అవ్వచ్చు అకార్డింగ్లీ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. కట్ ఆఫ్ డేట్ July 1st, 2021. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అన్నా కానీ అండ్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ టిబెటియన్ రెఫ్యూజీ కానీ అండ్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ పర్మనెంట్లీ సెటిలింగ్ ఇన్ ఇండియా కానీ లేకపోతే అ పర్సన్ విత్ ఇండియన్ ఆరిజిన్ ఫ్రమ్ పాకిస్తాన్ మయన్మార్ ఉన్నా కానీ యు ఆర్ యాక్సెప్టబుల్. సో ఇక్కడ ఇచ్చిన ఎలిజిబిలిటీ మీరు ప్రొవిజనరీ ఫ్రమ్ ఇండియా అయి ఉంటే, ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటే, మైగ్రేట్ అయినా కానీ ఇండియన్ ఆరిజిన్ కనుక అయి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. Candidates are expected to have a proficiency in computers, అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఎనీ డిసిప్లిన్ అన్నా పర్వాలేదు, బట్ 60% మార్క్స్ మాత్రం ఉండాలి. ఓన్లీ ఫర్ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్కి 55% అనేసి మెన్షన్ చేశారు. అండ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే సెక్యూర్ చేస్తారో గ్రాడ్యుయేషన్ లెవెల్లో దాన్ని బట్టి ఫర్దర్ క్రైటీరియా ఆర్ సెలెక్షన్కి కింద కన్సిడరేషన్లో ఉంటుంది. అండ్ ఏజ్ మీకు 1st of July 2021 డేట్కి మీకు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. లిమిట్ ఏజ్ 28 years ఆఫ్ ఏజ్. అండ్ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూస్తే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి 5 years, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ ఇచ్చిన ఏ సర్వీస్ అయినా కానీ మీరు బిలాంగ్ అవ్వితే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years ఇస్తున్నారు. దానికి రెలవెంట్గా సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాలి. అండ్ పర్సన్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిలాక్సేషన్స్ అన్ని ఎప్పుడు అప్లికబుల్ అవుతాయి, రెలవెంట్ డాక్యుమెంట్స్ కనుక మీరు సబ్మిట్ చేస్తేనే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. క్యాండిడేట్ సీకింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఒరిజినల్ కాపీస్ అనేది ఇంటర్వ్యూ టైంలోకి తేవాలి, అప్పుడే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సేమ్ క్యారీడ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్సో. నెక్స్ట్ అప్లికేషన్ ఛార్జెస్, పోస్టల్ ఛార్జెస్ కనుక చూస్తే అప్లికేషన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ మీరు 10th August నుంచి 22nd August వరకు డేట్స్ ఇచ్చారు ఫర్ యూ టు పే. అండ్ ఫీజ్ పేమెంట్ 200 rupees పే చేయాలి SC ST PWD క్యాండిడేట్స్కి. రిమైనింగ్ ఆల్ ది అదర్ క్యాండిడేట్స్ 10,000 rupees అనేది పే చేయాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ ఛార్జెస్ ఏమన్నా అప్లికబుల్ ఉంటే క్యాండిడేటే పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఎట్లా అప్లై చేయాలి, డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ప్రొసీజర్ ఇక్కడ మనకి ఈ సెక్షన్లో ఇచ్చారు. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత ఫీజ్ పేమెంట్. మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా చేయాలి. ఫ్రమ్ 10th of August నుంచి 22nd of August వరకు అవైలబిలిటీ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఫోటోగ్రాఫ్ని స్కాన్ చేయాలి, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేసింది అంతా ఇట్ ఈస్ ఒరిజినల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ verified and from a recognized university or institute నుంచి and under the guideline for the photograph and signature scans. మీరు ఎట్లా అప్లోడ్ చేయాలి డీటెయిల్స్ అంతా మీకు ఆన్సెక్షర్స్ అంటే సేమ్ నోటిఫికేషన్లో కింద సెక్షన్ వైజ్ డివిజన్ ఉంటుంది, ఆన్సెక్షర్ 1, 2, 3 అనేసి. సో అక్కడ మీకు తెలుస్తుంది. వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉండాలి, బికాస్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఆర్ రెఫరెన్సెస్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అవుతుంది, లేదు అంటే మీకు ఈమెయిల్ ఐడి ద్వారా కానీ SMS ద్వారా కానీ మీకు ఇంటిమేట్ అవ్వచ్చు. సో రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అప్లికెంట్ మీరు యూ హ్యావ్ టు సైన్ ఆన్ అ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూసుకుంటే 140x60 pixels ఉండాలి. ప్రిఫర్డ్ ఫైల్ సైజెస్ ఎంత ఉండాలి, స్కాన్డ్ ఇమేజెస్ ఎంత ఫైల్ వరకు ఉండాలి అనేసి మీ డైమెన్షన్స్ అండ్ ఫైల్ సైజ్ అంతా మీకు ఇక్కడ పాయింట్స్ వైజ్గా లిస్ట్ చేశారు. సో అప్లై చేసేటప్పుడు మీరు ఇది లిస్ట్ని పక్కన పెట్టుకొని దెన్ ప్రొసీడ్ టు అప్లై. సిగ్నేచర్ ఆఫ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్స్ అంతా మీరే చేయాలి అండ్ నాట్ బై ఎనీ అదర్ పర్సన్. అండ్ మీ అప్లికెంట్ సిగ్నేచర్ కనుక అటెండెన్స్ షీట్ కాల్ లెటర్లో కనుక లేకపోతే మీ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు, డిస్క్వాలిఫై చేస్తారు. సిగ్నేచర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అనేది విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో సిగ్నేచర్లా చేయండి, క్యాపిటల్ లెటర్స్లో పెట్టేసి బోల్డ్లో చేసేసి పెట్టద్దు. అండ్ డిక్లరేషన్
ఏంటిది ఎట్లా చేయాలి అనేది ఫార్మాట్ ఇచ్చారు. టెక్స్ట్ ఫర్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. సేమ్ టెక్స్ట్ మీరు ఓన్గా మీ హ్యాండ్ రిటన్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నారు కదా, మీ నేమ్ అండ్ ఇదంతా ఉన్నట్టే. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ నాన్ రిఫండబుల్ గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఫర్ సెండింగ్ యువర్ అప్లికేషన్. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ ఆన్లైన్ ద్వారానే చేయాలి. అండ్ ఇందాక చెప్పిన విధానంగా SC ST PWD వాళ్ళకి 200, రిమైనింగ్ వాళ్ళకి 1000 రూపీస్ విత్ ఇంటిమేషన్ ఛార్జెస్ కనుక ఏమైనా ఉంటే క్యాండిడేటే మీరు కట్టుకోవాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అఫీషియల్ వెబ్సైట్కి కనుక వెళ్తే రిక్రూట్మెంట్ ఫర్ IDBI బ్యాంక్ అని ఉంటుంది, దాంట్లో అప్లై ఆన్లైన్ ఉంటుంది. అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి, ఫర్దర్గా రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇవంతా మీరు నోట్ డౌన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కనుక కొడితే ఆ తర్వాత మీరు మీ అప్లికేషన్ ఫామ్ అందరినీ చూసుకుని అప్పుడు సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, candidates are advised to read the details very carefully before sending your submit button. ఎందుకంటే ఒక్కసారి సబ్మిట్ చేస్తే ఎట్లాంటి చేంజెస్ చేయడానికి ఉండదు కాబట్టి మీరు అంత క్లియర్గా చెక్ చేసి దెన్ ప్రొసీడ్. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీరు కరెక్ట్గా పెట్టాలి, ఎస్పెషల్లీ యువర్ నేమ్, యువర్ బయోడేటా, సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ ఏమున్నా క్లియర్గా పెట్టడం మర్చిపోకండి. అండ్ దెన్ మీరు కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్, అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ ఆఫ్ ద ఫీజ్కి వెళ్ళి లాస్ట్లో సబ్మిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత చేంజెస్ చేయడానికి ఉండదు, ఫీజు కూడా నాన్ రిఫండబుల్. సో చూసుకుని అప్పుడు చేయండి. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాలి. డెబిట్ కార్డ్, రూపే, వీసా, మాస్టర్ కార్డ్ ఏదన్నా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్తో అన్నా కానీ మీరు పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ చేయొచ్చు. అండ్ ఆఫ్టర్ ద సబ్మిటింగ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీకు ఇంటిమేషన్ అంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ ఈ రిసీట్ ఏదైతే ఉంటుందో మీరు పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ చేసిన తర్వాత అది ప్రింట్ చేసుకుంటాం మర్చిపోకండి. అట్లాగా మీకు ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్ టు సబ్మిట్. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఫస్ట్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్సో ద ఫీజ్ రిసిప్ట్, మీకు అది ప్రూఫ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే ఏజ్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్లో ఏదైతే ఉంటుందో ఆర్ బర్త్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. గ్రాడ్యుయేషన్ ఏ డిసిప్లిన్లో అన్నా కానీ గ్రాడ్యుయేట్ అయినా కానీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. అండ్ సెమిస్టర్ వైజ్ ఇండివిజువల్ మార్క్ షీట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి ఈచ్ సెమిస్టర్స్. అండ్ డిగ్రీ ప్రొవిజనల్ కూడా మీరు సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ యువర్ మార్క్ షీట్స్, అదర్ మార్క్ షీట్స్, ID proofs అన్నిటితో పాటు. వర్క్ ఎక్స్పీరియన్స్, ఆల్ ది అదర్ డాక్యుమెంట్స్ సచ్ యాజ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద పాస్ట్ కానీ అట్లా ఏమైనా ఉంటే ఆఫర్ లెటర్స్, రివీలింగ్ లెటర్స్, పే స్లిప్స్ ఇవన్నీ క్లియర్గా ఇండికేటింగ్ చేయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ రివీలింగ్ ఏంటి, అవన్నీ మీరు క్లియర్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉండాలి. నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి ఫ్రమ్ అ కాంపిటెంట్ అథారిటీ. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ, కలెక్టర్ కానీ, డెప్యూటీ కమిషనర్ కానీ. సో ఇక్కడ మెన్షన్ చేసిన విధానంగా ఆథరైజ్డ్ అయి ఉండాలి మీ సర్టిఫికేట్, లేదా అది కన్సిడరేషన్లోకి తీసుకోరు, మీకు రిలాక్సేషన్ అనేది రాదు. నెక్స్ట్ PWD సర్టిఫికేట్ కూడా అంతే, సేమ్ అలాంగ్ విత్ యువర్ PWD సర్టిఫికేట్ ఆథరైజ్డ్ అండ్ ఆల్సో దానికి సంబంధించిన ID ప్రూఫ్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ మీరు కనుక ఏం ప్రూఫ్స్ లేకుండా ఏ సర్టిఫికేట్స్ కనుక మీరు ప్రెజెంట్ చేయకపోతే రిలాక్సేషన్ అనేది ఉండదు, కన్సిడరేషన్లోకి తీసుకోరు. ఇంపార్టెంట్ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద పేమెంట్ ఇస్ 10th August నుంచి 22nd August వరకు. అండ్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు కూడా 10th August నుంచి 22nd August వరకే. డేట్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అన్నిట్లో టెంటేటివ్గా డేట్ ఇచ్చారు, అంటే ఎగ్జాక్ట్గా అదే కాదు. ఒకవేళ చేంజ్ కనుక అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అనేది వచ్చేస్తుంది. 4th September అనేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అన్నారు. సెలెక్షన్ ప్రాసెస్, ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ తీసుకుంటారో దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ ఈ ఆన్లైన్ టెస్ట్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒక ఐడియా ఇచ్చేసారు ఇక్కడ. సో నేమ్ ఆఫ్ ద టెస్ట్ మీకు 4 sections ఉంటాయి. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్. సో ఈ 4 sections ఉంటాయి. ఈ 4 మీకు 2 hours ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఎన్ని మార్క్స్ కూడా ఇస్తారు అనేసి టేబుల్ ఫార్మాట్లో ఇస్తారు. ఫస్ట్ సెక్షన్కి 60-60, నెక్స్ట్ 40-40, థర్డ్ సెక్షన్కి కూడా 40 questions 40 marks, లాస్ట్లో మళ్ళీ 60 questions 60 marks. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే ఫర్దర్గా సెలెక్ట్ అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
రాంగ్ ఆన్సర్స్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ ఎవరైతే సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కంప్లీట్ చేస్తారో ఇంటర్వ్యూకి ఆటోమేటిక్గా పిలుస్తారు. అండ్ డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ can answer the questions in Hindi or in English, and after that final shortlisting అనేది జరుగుతుంది. ఆ తర్వాత you will be in the final merit list. Final selection of the employment అనేది applicants marks in the online test interview లో marks ని బట్టి further గా selection అనేది జరుగుతుంది. And online test అనేది would be held at ఆల్ ఆఫ్ దీస్ సెంటర్స్. సో ఈ సెంటర్స్ అన్నిట్లో మీరు ఏ ప్లేస్కి బిలాంగ్ అవుతున్నారో ఆ సెంటర్ని బట్టి సెంటర్ని మీకు ఎగ్జామినేషన్ తీసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఓపెన్ చేసి మీరు ఏ సెంటర్స్ బిలాంగ్ అవుతున్నారో, రీజియన్స్ ఏంటో అదంతా క్రాస్ చెక్ చేసుకుని దెన్ ప్రొసీడ్ టు అప్లై. అట్లాగే మీకు డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నారు, విజయవాడ, విశాఖపట్నం, రాయ్పూర్, పూణే, మ్యాంగ్లూర్, ముంబై ఎక్సెట్రా. అండ్ ఆన్లైన్ కాల్ లెటర్స్ అవన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికెంట్స్ మీరు మీ ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ తెచ్చుకురావాలి అట్ ద టైమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. మీ పాన్ కార్డ్ కానీ, డ్రైవర్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎనీథింగ్ విచ్ ఇస్ అండర్ ఐడి ప్రూఫ్ ఆథరైజ్డ్. సో ఇంటర్వ్యూ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అన్నీ మర్చిపోకండి. బికాస్ తేకపోతే ఫర్దర్గా క్యాండిడేట్ని కన్సిడర్ చేయరు కాబట్టి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ డీటెయిల్స్ రిగార్డింగ్ టైం, డేట్, అడ్రస్ ఇవంతా మీకు షార్ట్ లిస్ట్ అయిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి IDBI బ్యాంక్స్ వెబ్సైట్లోనే ఉంటుంది. సో మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతా టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే రిలీజ్ చేస్తారు కాబట్టి క్యాండిడేట్స్ మీరు మీ ఆన్లైన్ కాల్ లెటర్ ఏదైతే ఉంటుందో ప్రింట్అవుట్ చేసుకుని తీసుకువెళ్ళండి. అండ్ నెక్స్ట్ యాక్షన్ అగేన్స్ట్ ద క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ కానీ, క్యాన్వాసింగ్ కనుక ఉంటే క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే మీకు టర్మ్స్ అండ్ కండిషన్సే ఇచ్చారు. లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ కానీ అప్లై చేయడానికి ఎట్లా అని జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. సో మీ ఇండివిజువల్గా మీరు ఓన్గా డిక్లరేషన్ ఫామ్ నుంచి అప్లికేషన్ సబ్మిషన్ వరకు అంత కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. దెన్ ప్రోగ్రామ్ ఫీజ్ కనుక చూసుకుంటే ఈ కోర్స్కి 3,50,000 ఉంటుంది ప్లస్ GST యాజ్ అప్లికబుల్. ఇది మీరు యూ కెన్ పే ఇట్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇది 1 year ప్రోగ్రామ్, ఇంక్లూజివ్ కోర్స్ ఫీజ్, లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ అదర్ ఫీజ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ కోర్స్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ అండర్గోయింగ్ వేరియస్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ అది కూడా అడిషనల్గా క్యాండిడేటే మీరు ఫీజ్ పే చేయాలి. ఫినాన్సింగ్ లోన్ ఆప్షన్స్ కూడా ఇట్ ఈస్ అవైలింగ్ అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ లోన్. అండ్ కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎమాల్యుమెంట్స్ కూడా ఇచ్చారు. సో స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్. 9 months అని చెప్పాను కదా. సో 9 months అప్పుడు పర్ మంత్ ఇంటర్న్షిప్ పీరియడ్కి 3 months ఉంటుంది, 10,000 per month ఇస్తారు. 9 months ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు 2,500 ఇస్తారు. సో ఆఫ్టర్ ద జాయినింగ్ ద బ్యాంక్ సర్వీసెస్ యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A మీకు ఎక్స్టెంట్ బేసిక్ పే ఇస్తారు అసిస్టెంట్ మేనేజర్స్గా. ఇట్ ఈస్ రూపీస్ 36,000 per month అనేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పే స్కేల్, అలవెన్సెస్ ఇవంతా రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి. అండ్ టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్, పోస్టింగ్ అయిన తర్వాత టర్మ్స్ అండ్ అపాయింట్మెంట్ ఇవంతా. సో పాలసీస్ ఏదైతే బ్యాంక్ పాలసీస్ అవి ఉంటాయో అది ఈ సెక్షన్లో మెన్షన్ చేశారు. అలాంగ్ విత్ ద సర్వీస్ బాండ్ విచ్ ఇస్ 2 lakhs యూ హ్యావ్ టు సైన్ అప్ ఆన్. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఎంత ఉంటుంది అనేసి రిజర్వేషన్ పర్సంటేజెస్ ఇచ్చారు అకార్డింగ్ టు ద కేటగిరీ మీరు బిలాంగ్ అవుతున్నట్లు. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ పెడితేనే మీకు రిజర్వేషన్ అనేది యాక్సెప్టబుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సేమ్ అప్లికబుల్ ఫర్ PWD క్యాండిడేట్స్ ఆల్సో. ఇది కూడా మీకు PWD క్యాండిడేట్ సెక్షన్ ఇదంతా. అండ్ గైడ్ లైన్స్ ఫర్ PWD క్యాండిడేట్స్ యూజింగ్ అ స్క్రైబ్. ఎవరైతే స్క్రైబ్ మీరు తీసుకొస్తున్నారో వాళ్ళు కూడా యూ హ్యావ్ టు అరేంజ్ యువర్ ఓన్ స్క్రైబ్ అట్ యువర్ ఓన్ కాస్ట్. అండ్ మీరు ఎనీ అకాడమిక్ స్ట్రీమ్ నుంచి అన్నా ఉండొచ్చు స్క్రైబ్. అండ్ స్క్రైబ్ కూడా హ్యావ్ టు టేక్ ద కన్ఫర్మింగ్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ. మీరు స్క్రైబ్గా వెళ్తున్నా కానీ ఆ ఎలిజిబిలిటీని కండిషన్స్ని ఫుల్ఫిల్ తీసుకోవాలి ఫ్రమ్ ద స్క్రైబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. అండ్ గైడ్ లైన్స్ ఫర్ ద క్యాండిడేట్స్, ప్లీజ్ నోట్ మీరు 20 minutes ప్రయర్గా అన్నా కానీ వెళ్ళండి ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్. Next, pre-examination training for SC, ST, OBC candidates. For the safety of the candidates during the period, PET may not be held due to the COVID. So, ఇది కూడా మీకు SC, ST, OBC వాళ్ళకి అనేసి pre-examination training అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, డేట్స్, అప్లై చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్ టర్మ్స్ ఇవన్నీ చూసుకుని దెన్ హెడ్ ఓవర్ టు అప్లై. ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ని లైన్లో పెట్టుకుంటా మర్చిపోకండి. ఇక్కడ క్లియర్గా మళ్ళీ మెన్షన్ చేశారు.
ఎలిజిబిలిటీ కనుక ఉంటేనే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు అండ్ దెన్ యూ కెన్ హెడ్ ఓవర్ టు టేకింగ్ అప్ ద పర్టిక్యులర్ పోస్ట్, లేదంటే డిస్క్వాలిఫై చేస్తారు. ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ని మీరు పంపించాలి విత్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో ఫీజ్ పేమెంట్ యాజ్ వెల్. సో అట్లాగా మీకు అదే ఇక్కడ హ్యాండ్ రిటన్ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా మర్చిపోకండి. డిక్లరేషన్ ఎట్లా రాయాలో కూడా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చదివి దెన్ రైట్ యువర్ సెల్ఫ్ డిక్లరేషన్. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి అండ్ దెన్ హెడ్ ఓవర్ టు అప్లై. సో ఇదంతా మీకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకవేళ మీరు ఆల్రెడీ వర్కింగ్ కనుక ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. అదంతా మీకు ఇక్కడ ఈ సెక్షన్లో ఇచ్చారు. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్, ఏమైనా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి బికాస్ చాలా లెందీగా ఉంది. అండ్ ఆల్సో అన్ని డీటెయిల్స్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మీకు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి సో కేర్ఫుల్గా చదివి దెన్ ప్రొసీడ్ టు అప్లై. And don't forget to subscribe to Freshers Now Telugu channel. Thank you for watching.